మేడే స్ఫూర్తితో మోడీ ప్రభుత్వ కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుదామని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఇందూరు సాగర్, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి బొమ్మిడి నగేష్ అన్నారు. చికాగోలో కార్మికులు చిందించిన రక్తంతో సృష్టించబడినదే ఎర్రజెండా అని కొనియాడారు. ప్రపంచ కార్మికుల పోరాట దినోత్సవం సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ, ఐఎఫ్టియు సంఘాల ఆధ్వర్యంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యాలయంతో పాటు బస్టాండ్ సెంటర్, గవర్నమెంట్ హాస్పిటల్, రైల్వే స్టేషన్, పద్మావతి కాలనీ, రాఘవేంద్ర కాలనీ సెంటర్లలో అరుణ పతాకాలు ఎగురవేసి ఘనంగా మేడే కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి సాగర్, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి బొమ్మిడి నగేష్లు మాట్లాడుతూ చికాగో కార్మికులు చిందించిన రక్తంతో సృష్టించినదే ఎర్రజెండా అని కొనియాడారు. ఎర్రజెండా వెలుగులో ప్రపంచంతో పాటు దేశంలో అనేక ప్రజా కార్మిక పోరాటాలు జరిగాయని, పీడిత ప్రజలు పోరాడి అనేక హక్కులు సాధించుకున్నారని తెలిపారు. రాచరిక ప్రభుత్వాలను సైతం నేలమట్టం చేసిన చరిత్ర ఎర్రజెండాకు ఉందని తెలిపారు. ఎర్రజెండా నాయకత్వంలో అనేక తిరుగుబాట్లు జరిగాయని, భూమి సమస్య ప్రాతిపదికన దున్నేవానికి భూమి అనే నినాదంతో లక్షలాది ఎకరాల భూములను పీడిత ప్రజలకు పంచిపెట్టిన చరిత్ర ఎర్రజెండాకి దక్కిందని అన్నారు. బ్రిటిష్ కాలం నాటి నుండి ఎర్రజెండా నాయకత్వంలో పోరాడి సాధించుకున్న అనేక ప్రజా కార్మిక చట్టాలను నేడు అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం తుంగలో తొక్కుతుందని, బహుళజాతి సంస్థలకు, కార్పొరేట్ అదానీ అంబానీలకు దేశ సంపదను కట్టబెట్టడమే కాక అనేక రాయితీలు ఇచ్చి కార్పొరేటర్లను అందలంలోకి ఎక్కించిందని, ప్రజలపై తీవ్రమైన పన్నుల భారాన్ని మోపిందని ఎద్దేవా చేశారు. పోరాడి సాధించుకున్న 8 గంటల పనిదినాన్ని మోడీ ప్రభుత్వం 12 గంటలకు పెంచిందని, ఇది బడా కార్పొరేట్ సంస్థలకు ఉపయోగపడేదే తప్ప కార్మిక వర్గానికి, పేద ప్రజలకు ఉపయోగపడేది కాదని అన్నారు. దేశభక్తి ముసుగులో మెజారిటీ ప్రజలను రెచ్చగొట్టి మైనారిటీ ప్రజలపై దాడులకు ఉసిగొలుపుతుందని దుయ్యబట్టారు. అడవులపై, ఆదివాసులపై కేంద్ర ప్రభుత్వం మూకుమ్మడిగా ఆపరేషన్ కగారు పేరుతో దాడులు చేస్తూ హత్యలకు గురి చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీల హామీలను ఇప్పటి వరకు అమలు చేయలేకపోయిందని పేర్కొన్నారు. మేడే చికాగో కార్మికులు అందించిన పోరాట స్ఫూర్తితో దేశంలో మోడీ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ, ఐఎఫ్టియు సంఘాల నాయకులు, పిఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి పజ్జూరు ఉపేంద్ర, ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు బోరుగు సత్తయ్య, బిరెడ్డి సతీరెడ్డి, పివైఎల్ జిల్లా కార్యదర్శి బివి చారి, ఐఎఫ్టియు జిల్లా నాయకులు బొంగరాల నరసింహ, ఏనుగు సత్తిరెడ్డి, రావుల వీరేష్, జానపాటి శంకర్, చింతల వెంకటరమణ, కత్తుల లింగస్వామి, పల్లా వెంకటరెడ్డి, మామిడాల ప్రవీణ్, ఎండి జానీ, బాలకృష్ణ, బొల్లపల్లి రామకృష్ణ, లోకేష్ యాదవ్, తీగల నరసింహ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ కార్మికుల పోరాట దినోత్సవం 139వ మేడే ఆవిర్భావం సందర్భంగా ఇవాళ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ, భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టి ఆధ్వర్యంలో శ్రామిక్ భవన్లో మేడే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా 139 సంవత్సరాల క్రితం కార్మికులు తమ హక్కుల కోసం, తమ పని గంటల తగ్గింపు కోసం పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఎర్రజెండాను సృష్టించినటువంటి చరిత్ర ఇవాళ మేడేకున్నది. ఇవాళ మేడే అంటేనే ఎర్రజెండా, ఎర్రజెండా అంటేనే మేడే. ఇవాళ దాన్ని విస్మరించి ఇవాళ బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ ఎవరైతే కార్మికులకు ద్రోహం చేస్తున్నారో, ఎవరైతే కార్మికుల హక్కుల్ని హరిస్తున్నారో, ఎవరైతే కార్మికుల పని గంటల్ని పెంచుతున్నారో ఇవాళ మేడే చేస్తూ ఉన్నారు. ఇది అత్యంతమైనటువంటి దుర్మార్గమైనది. చరిత్రను వక్రీకరించడమే తప్ప మరొకటి కాదు. ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 12 గంటల పనిదినాన్ని ఇవాళ పనిచేయాల్సిందే అని చెప్పి ఇవాళ కార్పొరేట్ సంస్థలకు, బహుళజాతి సంస్థలకు అనుకూలంగా నిర్ణయాలు చేసి 4 లేబర్ కోడ్లను రూపొందించడం జరిగింది. దీన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కార్మికులందరికీ కూడా అనేక రకాల హామీలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మోటార్ రంగ కార్మికులకు సంవత్సరానికి 12,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉన్నది. తక్షణమే కార్మికులందరికీ కూడా అన్ని రకాల బెనిఫిట్స్ ఇవ్వడంతో పాటు ప్రమాద బీమాను కూడా అందించాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా 12,000 రూపాయలు కూడా బేషరతిగా ఇవ్వాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 1886లో అంతకుముందు అమెరికా దేశంలో ఉన్నటువంటి చికాగో నగరంలో హేహనే మార్కెట్లో వేల మంది కార్మికులు పనిచేస్తుంటే 12 గంటలు పని నుంచి 18 గంటల వరకు పనిచేసేది. మాకు ఈ 18 గంటలు 12 గంటలు పనిదినాలు అవసరం లేదు, మాకు కావాల్సింది 8 గంటల పనిదినం కావాలి. కాబట్టి 8 గంటలే మేము పనిచేస్తాము, మిగతా 8 గంటల్లో మేము విశ్రాంతి తీసుకుంటామని చెప్పేసి కార్మికులు అనేకమైనటువంటి పోరాటాలు నిర్వహించడం జరిగింది. అప్పటి ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి ఆంగ్లేయులటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ కార్మికులని కాల్చి చంపి నెత్తిరోడిసినటువంటి ఘటన
ఆ నెత్తుల్లో ముంచినటువంటి ఎర్రగుడ్డ ఏదైతే ఉంటుందో ఆ ఎర్రగుడ్డనే ఈరోజు ఎర్ర జెండాగా మార్పు రావడం జరిగింది. కాబట్టి ఆనాడు అమరవీరులైనటువంటి చికాగో అమరవీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నివాళులర్పిస్తున్నాం. అదేవిధంగా ఆ అమరవీరుల ఆశయ సాధన కోసం ఎరిపెక్కినటువంటి కార్మిక లోకం ప్రతి ఒక్కరు కూడా కార్మికుల ఐక్యత కోసం సంఘటితమై పోరాటం చేయాలని ఐఎఫ్టియు పిలుపునివ్వడం జరుగుతుంది. అలాగే 43వ వార్డు డాక్టర్స్ కాలనీ సిపిఎం శాఖ కార్యదర్శి కుంభం కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా ఎర్ర జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, సర్దార్ అలీ, కొల్లోజు కృష్ణమూర్తి, గంట్ల నరసింహ, వెంకటేశ్వర్లు, కత్తుల ముత్తయ్య, పుట్టిమారయ్య, రాములు, పల్లెట్ల వెంకన్న, గొట్టుముక్కల పుల్లయ్య, చెరుపల్లి శివమ్మ, శ్యామల, ప్రసన్న, కుంభం లక్ష్మమ్మ, మహమ్మద్ బీబీ, కర్నాటి శ్రీరంగం, రామచంద్రారెడ్డి, దుబ్బ ఓఎస్, రామకృష్ణారెడ్డి, ఎండి యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు. మేడే అనేది 1871 మే 4వ తారీఖున అక్కడ చికాగో నగరంలో కార్మికుల రక్తార్పణతో 8 గంటల పని గంటల కోసం వారు ఉద్యమించి అమూల్యమైన ప్రాణాలు అర్పించి ఈ యొక్క హక్కుని సాధించడం జరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు ఈ కార్మికులు వాళ్ళ యొక్క హక్కుల్ని కాపాడుకుంటూ రోజు వాళ్ళ యొక్క జీవితాలు మెరుగుపరుచుకునే విధంగా పోరాడుతున్నారు. కానీ ఈనాటి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, బీజేపీ గవర్నమెంటు అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల హక్కుల్ని మొత్తం హరించి పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలని 4 కోట్లుగా విభజించి కార్మిక శ్రమని పెంచి 12 గంటల వరకు అమలు చేయాలని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో చట్టం కూడా చేసింది. ఆ చట్టం చేయటం వల్ల కార్మికులు ఎంతోమంది దుర్భర జీవితానికి గురవుతున్నారు. ఇప్పుడు కార్మికులంతా కూడా తమ యొక్క హక్కుల్ని కాపాడుకునే విధంగా పోరాడే పరిస్థితులు దేశవ్యాప్తంగా కూడా ఆందోళన కొనసాగుతుంది. ముఖ్యంగా రైతాంగం మీద కూడా నల్ల చట్టాలు తీసుకొచ్చి నల్ల చట్టాల మూలంగా అనేక మంది రైతుల్ని ప్రాణాన్ని బలి ఉండడం కూడా జరిగింది. సంవత్సరం పాటు రైతులు కూడా ఉద్యమించి ఆ చట్టాలను వెనక్కి తీసుకునే విధంగా పోరాడి దాన్ని కూడా నిర్వహణ చేయడం జరిగింది. ఇప్పటికీ రైతాంగానికి ఇచ్చినటువంటి మద్దతు ధర చట్టం కానీ పార్లమెంట్లో చేయకుండా ఇప్పటికే రైతుల్ని ఇబ్బంది పెడుతూ మళ్ళీ దొడిదారులు ఆ చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అట్లాగే మహిళల మీద చాలా వరకు అత్యాచారాలు జరుగుతున్నాయి. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రాష్ట్రాలలో మారణహోమం జరుగుతుంది. దీన్ని కూడా మేము నిరసిస్తున్నాం. ముఖ్యంగా ఈ యొక్క కార్మిక శక్తిని, ఈ యొక్క రైతుల యొక్క శక్తిని వినియోగించి దేశంలో సంపద సృష్టించే వారిని గుర్తించకుండా బడా పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకే ఈ ఊడిగం చేస్తున్నప్పుడు ఈ ప్రభుత్వాలని ఖచ్చితంగా గద్దె దించే వరకు పోరాడాలని చెప్పి కార్మిక వర్గానికి సందర్భంగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. 139వ మేడే నిర్వహించుకోవడం జరుగుతుంది. ముందుగా పట్టణ ప్రజలందరికీ కూడా మేడే శుభాకాంక్షలు. 1889లో చికాగో నగరంలో ఆ రోజు 8 గంటల పని విధానం కోసం సాధించుకున్న రోజే మేడే. ఈ మేడేను అప్పుడు 8 గంటలు సాధించుకున్న తర్వాత ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత లేబర్ కోడ్లను రద్దు చేసి దాన్ని 12 గంటల పని విధానం కోసం ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు కానీ ఎవరికి కూడా, రైతులకు కానీ ఎవరికి కూడా రక్షణ లేకుండా పోయింది. ఇప్పుడు ఈ హక్కులను కాపాడుకోసం 8 గంటల పని విధానం కోసం ఇప్పుడు మనం రక్షించుకోవడానికి మనం అందరం కూడా వాటిని కాపాడుకోవాల్సిన ప్రయత్నం ఆసన్నమైందని కూడా మేము తెలియజేస్తాం. అదేవిధంగా సిపిఎం పట్టణ కార్యాలయంలో సైతం ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ వేడుకలలో భాగంగా పార్టీ జెండాను సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎండి సలీం, దండంపల్లి సత్తయ్య, తుమ్మల పద్మ, అద్దంకి నరసింహ, దండంపల్లి సరోజ, కోట్ల అశోక్ రెడ్డి, ఔట రవీందర్, ఉట్కూరి మధుసూదన్ రెడ్డి, కుండాల నరేష్, సీత, వెంకటయ్య, సంజీవ, శ్రీను తదితరులు పాల్గొన్నారు. 139వ మేడే ఉత్సవాలను ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా భారతదేశంలో మేడే యొక్క ప్రాధాన్యత రోజు రోజుకు పెరిగిపోతున్నది. కారణం ఏమిటంటే ఏ హక్కుల కోసమైతే ఆనాడు 1886లో చికాగో నగరంలో పోరాటం సాగించారో, రక్తతర్పణ చేశారో, ఆ రోజు సాధించుకున్నటువంటి హక్కుల్ని ఈరోజు భారతదేశంలో కేంద్రంలో అధికారంలో బీజేపీ ప్రభుత్వం కాలరాస్తున్నది. 4 లేబర్ కోడ్లుగా కార్మిక హక్కుల్ని కుదించి కార్మిక హక్కుల్ని కాలరాస్తున్నది. అట్లాగే రైతులకు ఎంఎస్పి మద్దతు ధర, కనీస మద్దతు ధర చట్టం చేయాలి పార్లమెంట్లో అని గత చాలా సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న నేటికి నిరాకరిస్తున్నది. గతంలో హామీ ఇచ్చి కూడా ఇప్పుడు నిరాకరిస్తున్నది. అట్లాగే వ్యవసాయ కూలీల యొక్క బ్రతుకుల్ని మరింత ఛిద్రం చేసే విధంగా ఉపాధి హామీ పనుల యొక్క డబ్బు కేటాయింపు తగ్గిస్తూ ఉన్నది. అట్లాగే పని దినాలు రోజు రోజుకు తగ్గిపోతున్నాయి. 100 రోజులు పని అంటే 45 రోజులకు వచ్చింది. అది ఆ కూలీ కూడా $216, $218 మాత్రమే పడే పరిస్థితి ఉంది. అందుకే ఇటువంటి పరిస్థితుల్లో ఈ దేశంలో ఉన్నటువంటి రైతులు,
కార్మికులు, వ్యవసాయ కూలీలు అందరూ ఉమ్మడిగా పెద్ద ఎత్తున ఐక్యంగా ఈ హక్కుల సాధన కోసం, ఆనాడు సాధించుకున్న హక్కుల్ని కాపాడుకోవడం కోసం మరింతగా ఈ మేడే సందర్భంగా ప్రతిజ్ఞాపూర్వకంగా పోరాటం చేయాలని ప్రతినబూనాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా మన హక్కుల సాధన కోసం ఐక్యంగా ముందుకు వెళదామని నినదించి ప్రతిజ్ఞ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా ఈ దేశ ప్రజలందరూ కూడా దీన్ని గుర్తించాలని ప్రజల్ని, కార్మిక వర్గాన్ని, అట్లాగే రైతాంగాన్ని, వ్యవసాయ కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో నల్గొండ మున్సిపల్ కార్యాలయం వద్ద యూనియన్ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నల్గొండ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, సుంకిశాల వెంకన్న, నాపల్లి శ్రీనివాస్, ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఐఎన్టీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమం పాల్గొన్న మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ వాళ్ళందరికీ కూడా పాటు కార్మికులకు శుభాకాంక్షలు చేసుకుంటూ, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరైతే బీమా చేసుకున్న వాళ్ళందరూ కూడా ప్రమాదవశాత్తు మరణిస్తే వాళ్ళందరికీ 6 లక్షల రూపాయలు ఇస్తాను కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం కూడా హర్షించదగ్గ విషయం. అలాగే అంగవైకల్యం జరిగినట్లయితే ప్రమాదవశాత్తు జరిగినప్పుడు, అంటే ఉద్యోగులు వాళ్ళు డ్యూటీలు ఉండి చేసినప్పుడు 4 లక్షల రూపాయలు కూడా ఇస్తానని ప్రభుత్వం ప్రకటించింది. వారు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞత చేసుకుంటూ ఐఎన్టీసీ తరఫున మనం ఎప్పుడు పేద ప్రజలు కావచ్చు, కార్మికులు కావచ్చు, మరీ ముఖ్యంగా మున్సిపల్ కార్మికులు ఈరోజు మన ఇళ్లలో మన చెత్త ముట్టుకోవడానికి కూడా బాధపడుతుంటే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు నైట్ అనక పగలనక పొద్దున ఆ చెత్త చూస్తే దాదాపు దాని దగ్గర పోతే మనకు జ్వరాలు వచ్చే విధంగా ఉంటాయి. కానీ నల్గొండ మున్సిపాలిటీని మొత్తం క్లీన్ చేసుకుంటూ వాళ్ళు కష్టపడుతూ కార్మికులందరూ వాళ్ళ బాధ్యత నిర్వర్తిస్తూ ఉన్నందుకు నల్గొండ కాంగ్రెస్ పార్టీ పక్షాన మున్సిపల్ కార్మికులందరూ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మే డే సందర్భంగా ప్రపంచ కార్మికులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు నల్గొండ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి జెండావిష్కరణ కార్యక్రమానికి కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నల్గొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుమ్ముల మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా మున్సిపల్ కార్మికులందరూ కూడా పాల్గొని విజయవంతం చేసినందుకు వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ప్రపంచవ్యాప్తంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద పోరాడి మేడే నాడు వారు సాధించుకున్న దినోత్సవాన్ని మేడేగా ప్రపంచవ్యాప్తంగా కార్మికుల పండగ దినోత్సవంగా జరుపుకోవడం మానవాయితీగా వస్తుంది. ఈ సందర్భంగా ప్రపంచ కార్మికులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాం. ఈరోజు మేడే సందర్భంగా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ 8 గంటల పని దినాన్ని చేసుకొని కార్మికులు ఏకంగా ఉండి కాపాడుకున్నటువంటి 8 గంటల దినాన్ని మేడేగా చేసి కార్మికుల అందరికీ మేడే శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అదేవిధంగా ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ఎల్పీటీ మార్కెట్లోని తమ కార్యాలయం వద్ద తెలంగాణ ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్స్ ఫెడరేషన్ నల్గొండ మండల కమిటీ ఆధ్వర్యంలో కార్మిక జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వరికుపల హనుమంతు, పట్టణ అధ్యక్షుడు గుండా నాగయ్య, యూనియన్ జనరల్ సెక్రటరీ బొజ్జ జానీ, ఉపాధ్యక్షుడు సముద్రాల శంకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ పైల్ల వెంకన్న, కోశాధికారి ఎండి జహీర్, సహాయ కార్యదర్శి అప్రోస్, ఆర్గనైజర్ వంగూరి రవి, సంయుక్త కార్యదర్శి తిరుగుడు లింగస్వామి, ప్రచార కార్యదర్శి నదీం, నాగార్జున, రవీందర్, కుకుడాల సత్తిరెడ్డి, పిట్టల శంకర్తో పాటు ముఖ్య నాయకులు షేక్ షబ్బీర్, జాఫర్, బుర్రి రవీందర్, సయ్యద్ అఖిల్, కాజా సలీముద్దీన్, మల్లికార్జున్, కత్తుల శ్రీను, పిడతల శ్రీను, ఎండి ఆజాం, ఎండి ఆజాద్ అలీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మేడే సందర్భంగా ఎల్పిటి మార్కెట్లో మేము ఎలక్ట్రిషియన్ కార్మికులం అందరం ఐక్యంగా అందరం కూడా ఈ పండుగ వాతావరణాన్ని జరుపుకుంటూ మేడే జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. మేడే అంటేనే ఒక పండుగ వాతావరణం. మనకు మేడే అనేది 8 గంటల పని దినం జరుపుకోవడం, అదేవిధంగా వారానికి ఒకరోజు అనగా సెలవుకు ప్రకటించుకోవడం మేడే అనే గుర్తించడం జరిగింది. అదేవిధంగా అందరి ఎలక్ట్రీషియన్ సోదరులకు అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు. ఈరోజు మన తెలంగాణ ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ ఫెడరేషన్ నల్గొండ మండల కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా మేడే సంబరాలు చేసుకోవడం జరిగింది. దీనికి మన ఎలక్ట్రీషియన్ సోదరులందరూ హాజరై అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. అసలు మేడే అనేది అంటే శ్రామికుల దినం, శ్రామికులకు హక్కుల కోసం పోరాడే దినం. ప్రతి ఒక్క ఎలక్ట్రీషియన్లే కానీ సభ్యులే కానీ మేడేని ఘనంగా పురస్కరించుకొని ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన నల్గొండ ఎల్పిటి మార్కెట్లో టీపీటీఎఫ్ యూనియన్ ఎలక్ట్రీషియన్ యూనియన్ ద్వారా మేడే ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. అందరికీ మేడే శుభాకాంక్షలు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కార్మికుల దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం మే 1 నాడు మనం మేడే ఉత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఇది పండుగ వాతావరణం. ఇది శ్రామికులకు కార్మికులకు ఒక పండుగ లాంటిది. అందరికీ మేడే శుభాకాంక్షలు.
అలాగే ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక డీఈఓ కార్యాలయం వద్ద భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మేడే వేడుకలను నిర్వహించుకున్నారు. ఈ వేడుకలలో భాగంగా జిల్లా కాంగ్రెస్ నాయకుడు మిట్టపల్లి శ్రీనివాస్ యూనియన్ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మిట్టపల్లి గోవర్ధన్, మిట్టపల్లి రామన్న, మిట్టపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ గావించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, ఐఎన్టీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మోయిన్, వైస్ ప్రెసిడెంట్ కంచర్ల నరసింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి జమాలుద్దీన్, సలహాదారులు ఎండి మహమ్మద్, సుంకిశాల వెంకన్న, ఐఎన్టీయూసీ భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు సోలిపురం షమిరెడ్డి, పట్టణ ఉపాధ్యక్షుడు పోతెపాక సహదేవ్, కోశాధికారి ఎస్కే గౌస్, వలకి వెంకన్న, ప్రవీణ్, జిల్లెపల్లి రాములు, అంజయ్య, భవన నిర్మాణ కార్మికులు నరసింహ, కొండరాములు, ఎస్కే ఖలీల్, మల్లయ్య, కిరణ్, యాదయ్య, రాజు, దారాశంకర్, పందిరి భాస్కర్, శ్రీను, వజ్జాలింగయ్య తదితరులు పాల్గొన్నారు. మేడే సందర్భంగా నల్లగొండ పట్టణ భవన నిర్మాణ సంఘం ఐఎన్టీయూసీ బాస్కట్టాగిస్ రోడ్లో జెండా ఆవిష్కరణ చేశాము. అందులో భాగంగా మేస్త్రీలకు, భవన నిర్మాణ కార్మికులకు వారి ఆఫీస్లో మధ్యాహ్నము 12 గంటలకు భోజనాలు కూడా వసతి చేశాము. ఈ భవన నిర్మాణ కార్మికులు గడిచిన 2 సంవత్సరాలలో చనిపోయిన సభ్యులకు 10,000 ఇవ్వడము, కాలు చేయి విరిగిన 5,000 ఆర్థిక సాయం చేయడము గమనార్హం. మున్ముందు చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం సంతోషకరమైన విషయం. మా వంతుగా మేము కూడా భవన నిర్మాణ కార్మికులకు సహకరిస్తామని విన్నవించుకుంటున్నాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో అన్నదానం కూడా మధ్యాహ్నం నిర్వహిస్తున్నాం. అదేవిధంగా నెహ్రూ గంజ్లోని పీవీఎన్ థియేటర్ వద్ద బజార్ హమాలీ వర్కర్స్ యూనియన్ కార్యాలయం వద్ద మేడే వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ వేడుకలలో సిఐటియు నాయకులు పాల్గొని కార్మిక జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, సిఐటియు నాయకులు సయ్యద్ హాషం, దండంపల్లి సత్తయ్య, ఔట రవీందర్, గాద నరసింహ, కోట్ల అశోక్ రెడ్డి, యూనియన్ అధ్యక్షుడు మారకోటయ్య, రవి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే 139వ సంవత్సరం జరుపుకుంటున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క కార్మికుల పక్షాన హక్కులు ఏదైతే పూర్వులు త్యాగాలు చేసి, ప్రాణాలు త్యాగాలు చేసి 8 గంటల పని విధానాన్ని సాధించుకున్న సందర్భంలో ఇలా సాఫ్ట్వేర్లో కానీ, కార్మిక వర్గంలో కానీ మొత్తం 12 గంటల పని విధానం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే పరిస్థితి ఉన్నది, తీసుకొచ్చింది. వాటి మీద కార్మికులందరూ కూడా పోరాడాలి. ఎవరైతే ఇలా 12 గంటల పని విధానం వచ్చిన తర్వాత చాలామంది సాఫ్ట్వేర్ రంగంలో 12 గంటలు అయిన తర్వాత అసలు ఫ్యామిలీకి కూడా టైం ఇవ్వలేని పరిస్థితి వస్తుందని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ఎన్నో దబాయాల మన సిఐటి పక్షాన, సిపిఎం పక్షాన ఎన్నో పర్వాయాల మనం చెప్పడం జరిగింది. అయినా ఇలా దొడ్డిదారిని తీసుకొచ్చి మనుషులని బాగా 12 గంటల పని విధానం చేపించుకునే పరిస్థితి కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చి ఇలా 8 గంటలు ఏదైతే సాధించుకున్నావో దాన్ని 12 గంటలుగా తీసుకొచ్చి ఇవాళ చిత్రీకరించి కేంద్ర ప్రభుత్వం ఇవాళ కులాలు, మతాలు అన్నీ కూడా ప్రతి అంశానికి కూడా కులం, మతం అని చెప్పి తీసుకొస్తున్నది. ధరలు ఆకాశానికి అంటుకున్నాయి. అందులో ఇవాళ భారతదేశంలో చూస్తున్నారు అన్ని కులాలు, మతాలతో అంటగట్టి ఇవాళ 370 యాక్టికల్ తీసేసి జమ్మూ కాశ్మీర్లో జరిగిన దాడి ఇవాళ కేంద్ర ప్రభుత్వం వైఫల్యం పక్కకు పెట్టేసి కులాల, మతాలకు తీసుకొస్తున్నారు. అందులో అందరూ సర్వ కులాలు ఒకటని చెప్పి ఒక ఆయన త్యాగం చేస్తే ఆయనకు కూడా కులం, ఆయన ప్రాణం త్యాగం చేసి మానవులంతా ఒకటన్నా కూడా దాన్ని కులంగా అంటగొట్టే పరిస్థితి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నది. అదేగాక కతిమ అంశాలలో కూడా ఇవాళ పరిస్థితి బాగలేదు. అందుకోడానికి కార్మికులందరూ కూడా హక్కుల కోసం పోరాడే దాంట్లో అందరం కూడా ఐక్యంగా సాధించుకునే దాంట్లో మనం కార్మికులందరం కూడా రావాలి. 8 గంటల పని విధానం అమలు కావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వంపై పోరాడే అవకాశం ఇవ్వాలి. ఈరోజు మేడే సందర్భంగా కార్మికులందరికీ శుభాకాంక్షలు.